పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ భాషపై కేసు నమోదైంది. జానీ లైంగికంగా వేధించినట్టు రాయదుర్గం పిఎస్లో మధ్యప్రదేశ్కు చెందిన మహిళ ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్గా చేస్తున్న తనకు అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో జానీపై రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వాసు, జానీ భాషపై రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది, డీటెయిల్స్ ఏంటి? ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన హైదరాబాద్ కు సంబంధించి కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రధానంగా జానీ భాషకు సంబంధించి ఒక మహిళ ఎవరైతే కొరియోగ్రాఫర్ ప్రస్తుతం హైదరాబాద్ లో పనిచేస్తా ఉందో ఆమె కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నట్టు ఫిర్యాదు చేయడంతో కూడా రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. రేప్ కేసుతో పాటు 506 బెదిరింపుల కేసుతో పాటు 323 క్లాస్ 2 కింద పలు కేసులు అతను గాయపరిచిన నేపథ్యానికి సంబంధించి పలు సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళగా తెలుస్తుంది. నేను హైదరాబాద్ లో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తా ఉన్నాను. అయితే నాకు ఎలాంటి అవకాశాలు రాకుండా అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కానీ ఈ వేధింపులు జరిగినటువంటి ప్రాంతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో కూడా రాయదుర్గం పోలీసులు ఈ కేసును నార్సింగ్ కు బదిలీ చేశారు. నార్సింగ్ పోలీసులు ఇకపై ఈ కేసును దర్యాప్తు చేయబోతున్నారు. ప్రముఖ ఎవరైతే కొరియోగ్రాఫర్ గా పనిచేసినటువంటి షేక్ జానీ భాష అలియాస్ జానీ భాషకు సంబంధించినటువంటి కేసు ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనంగా మారింది. అసలు ఈ మహిళ ఎవరు, నిజంగానే అత్యాచారం జరిగిందా, వేధింపులో పాల్పడ్డాలనే అంశానికి సంబంధించి నార్సింగ్ పోలీసులు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. మహిళా స్టేట్మెంట్ కూడా ఈరోజు రికార్డ్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.